ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళావు ఉషా? బయటికి. బయటికని తెలుస్తుంది, ఇంత లేట్ అయిందేంటి? ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కొనాలి కదా. పాలకూర, టొమాటో, పప్పులు, ఉప్పులు మీకు తెలుసా? ఆకుకూరలు తింటే ప్రోటీన్స్ మాత్రమే కాదు చవకగా కూడా వస్తాయి. డబ్బులు ఎక్కడివి? పొదుపు చేశాను. ఆదాయమే లేదు, పొదుపు ఎలా చేసావు? ఏంటో ప్రశ్నలు? ఏంటా జవాబులు? ఏం కావాలి మీకు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియాలి. అదా, పువ్వులమ్మిన, పాలమ్మిన, పేపర్ వేసిన, సక్సెస్ అయినా. పొలిటీషియన్ డైలాగ్ లాపు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. నిజం చెప్పడానికి నాకేం భయం? నేను కష్టపడి సంపాదించలేదు. నా కవితలు పత్రిక ఆఫీసులో ఇచ్చాను. వెంటనే రెమ్యూనరేషన్ ఇచ్చారు, దాంతో కొన్నాను. ఏ పత్రిక ఆఫీసు? అదే అనంత్ గారని జర్నలిస్ట్ ఉన్నారు కదా, మా అన్న కాబోయే భార్యకు అన్నయ్య. ఆయన్ని కలిసి కవితలు ఇచ్చాను. ఎప్పుడు? సరిగ్గా 2 గంటలకి. ఇది కూడా అబద్ధం. ఇదేంటి, ఏమైంది మీకు? ఏం చెప్పినా అబద్ధం అని అంటారేంటి? మొదటి నుంచి నా కవితల్ని అనంత్ గారే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఆయన్ని కలిసి కవితలు ఇచ్చాను. చాలా. ఉష ఎందుకు అబద్ధం చెప్తోంది? అనంతకు అసలు టచ్లోనే లేదు, ఏదో దాస్తుంది. ఎందుకు? ఏవండి, భోజనం రెడీ అయింది, వడ్డించాను, రండి తిందురు గాని. నువ్వు నిజం చెప్పే వరకు నేను భోజనం చేయను. నేనేం తప్పు చేయలేదు, అది నమ్మితే చాలు. తప్పు చేసావని నేను అనలేదు. లేకపోతే ఎందుకు ఇలా గుచ్చుగుచ్చి అడుగుతున్నారు? నువ్వెందుకు నిజాన్ని నా దగ్గర దాచిపెడుతున్నావు? నేను చెప్పేది మీరు నమ్మకపోతే నేనేం చేయాలి? నువ్వు చెప్పేది నమ్మకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. ఏంటా కారణాలు? నీకు అనవసరం. అప్పుడు నన్ను బలవంత పెట్టకండి. అంతేనా? అంతే. సరే అయితే నాతో మాట్లాడుకో. మంచిది, నాతో మాట్లాడకుండా ఎంతసేపు ఉంటారో నేను చూస్తాను. నేనెంత మొండివాడినో నీకు తెలీదు. అది చూస్తాను. అవును, భోజనం చూడడానికి రానన్నారు, కనీసం పడుకోవడానికైనా వస్తారా రారా? చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంట్రా హడావిడి? చాలా సంతోషంగా ఉన్నానమ్మా. అవునా? అంతకంటే నాకు కావాల్సిందేముందిరా? ఏంటి విశేషం? విశేషమేనమ్మా. నా కంగ్రాట్స్ చెప్పు ముందు. ఎందుకురా? నేను తండ్రిని కాబోతున్నాను. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు.
ఏంటి నిజమేనా? అవునమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. కంగ్రాట్స్. ఏంటత్తయ్యా, కంగ్రాట్స్ మీ అబ్బాయికి మాత్రమేనా? నాకు చెప్పరా? నీకు కంగ్రాట్స్ కన్నా ఇంకా ఎక్కువ ఏదైనా ఉంటే అది చెప్పాలనుంది మేఘన. ఇన్నాళ్ళు నాలో లేని ఉత్సాహం మళ్ళీ వచ్చినట్టయింది. స్వీట్ తీసుకో. కంగ్రాట్స్. మన ఇంటికి వారసుడు రాబోతున్నాడంటే మీ నాన్నగారు కూడా చాలా సంతోషపడతారా? అవునత్తయ్య, మీరు మావయ్య గారు చాలా సంతోషపడతారు. కానీ ఆ అదృష్టం దక్కని వాళ్ళు అసూయ పడతారేమో అని భయంగా ఉంది. ఊరుకో మేఘన, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. తరుణ్ గాని హారిక గాని అలా ఏం అనుకోరు. మేఘన, ఎవరి అదృష్టం వాళ్ళది. అందులో అసూయ పడ్డానికేముంది? జారి పడ్డం వల్ల హారిక బిడ్డని కనలేకపోయింది తప్ప తల్లయ్యే యోగం లేక కాదు కదా. దేవుడు చల్లగా చూస్తే మళ్ళీ హారిక కడుపు పండొచ్చు కూడా. ఆ, నేను కూడా అదే జరగాలని కోరుకుంటున్నానత్తయ్యా. ఈ ఇంటి వారసుడొకడు బయటికి వెళ్ళిపోయాడు. ఆ లోటు తీర్చడానికి మనవడు రాబోతున్నాడు. సరే, నువ్విక నుంచి జాగ్రత్తగా ఉండాలి. నెలలు నిండేదాకా డాక్టర్ చెకప్ ఫ్రీక్వెంట్ గా చేయిస్తూనే ఉండాలి. అలాగే అత్తయ్య. నలుగురిని కన్న మీరు ప్రెగ్నెన్సీ వచ్చాక ఎలా ఉండాలో చెప్పండి. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏంటక్క, నేను విన్నది నిజమేనా? అవును. ఏంటి నమ్మలేకపోతున్నావా? నమ్మలేకపోవడం ఏంటక్క? ప్రెగ్నెన్సీ విషయంలో ఎవరైనా రాకపోయినా వచ్చినట్టు అబద్ధం చెప్తారా? ఎనీవే, కంగ్రాచులేషన్స్ అక్క. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. అమ్మ హారిక, స్వీట్స్ తీసుకో. తీసుకోరా. కంగ్రాట్స్ వదినా. ఓ, చెప్పవనుకున్నానే. ఎనీవేస్, థ్యాంక్ యూ. ఏదేమైనా మళ్ళీ అమ్మ మొహంలో సంతోషాన్ని చూస్తున్నాను. అది నాకు సంతోషంగా ఉంది. అత్తయ్య, మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. హారికలాగా నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. పండంటి మగపిల్లాన్ని కని మీ చేతిలో పెడతాను. మధ్యలో హారిక ప్రసక్తి ఎందుకు తీసుకొస్తున్నావు? మేఘన, నీ సంతోషాన్ని నువ్వు 10 మందితో పంచుకోకపోయినా పర్వాలేదు. ఇంకొకరి బాధని వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయకుండా ఉంటే చాలు. తల్లివి కాబోతున్నావు. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం వదిలిపెట్టలేవా?